రెండోది డాక్టర్ల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు ఆ డాక్టర్ మత్తు డాక్టర్ అని, ఆయన అంతా మత్తు వెదజల్లుతున్నాడని, ఇవన్నీ మరి ఆయనకి ఏదైనా ఉంటే నేరుగా కోర్టులోనే కేసులు వేయడానికి చట్టపరంగా అన్ని అవకాశాలు వైసీపీకి ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా. ప్రతి కేసు అనేక సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది కదా. అటువంటిప్పుడు డాక్టర్ల మీద ఇంకొకరి మీద పడటం. మూడోది మరణం గురించి మాట్లాడటం. నేనైతే వంశీతో సహా అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ వేరే రాజకీయంగా ఎదుర్కోవాలి. నేను ఉదయమే చూస్తున్నాను కందులు దుర్గేష్ మంత్రి, సరే ఆయన సినిమా గురించి మాట్లాడి సినిమాటోగ్రఫీ అది నేను తర్వాత చెప్తాను. కానీ ఈ విషయంలో మటుకు చాలా ఏమాత్రం సంస్కారం నాగరికత లేనట్టుగా ఉంది ఇలా మాట్లాడడం. బతికున్న మనిషిని గురించి అని అన్నారు. నిజంగా ఇది చాలా అనౌచిత్యం. నానే బహుశా సర్దుకుంటారేమో చూడాలి. ఇక ముందు ఎవరు ఇలా మాట్లాడడం జరగబోయేది ఊహించి ఒక పీడాకారమైనటువంటిది ఏదో చెప్పి దాని ద్వారా ఏదో రాజకీయ మార్పు వస్తుందని చెప్పడం, ఇవన్నీ అంటే అసహనాలు, వాదోపవాదాలు వికృత రూపం తీసుకుంటున్న ఒక పరిస్థితి.